అందరికీ హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర చట్నీ. రొటీన్‌గా ఎప్పుడు గోంగూర చట్నీ ఒకేలా కాకుండా ఒకసారి ఈ విధంగా డిఫరెంట్‌గా ట్రై చేసి చూడండి. పుల్ల పుల్లగా, స్పైసీగా భలే టేస్టీగా ఉంటది. సో లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను 2 గోంగూర కట్టల్ని తీసుకున్నాను. గోంగూరని శుభ్రంగా వాష్ చేసి వేసుకున్న తర్వాత ఒక 10 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ టమాటోలు, కొద్దిగా చింతపండు, 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. గోంగూర ఈ విధంగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత స్మాషర్ తో మొత్తం స్మాష్ చేసేసుకొని ఇప్పుడు పోపు పెట్టేసుకోవడమే. ఆయిల్ వేసుకొని మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, 8 వెల్లుల్లిపాయల్ని కచ్చపచ్చగా దంచి వేసుకుందాం. ఇప్పుడు అందులోకి 4 ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని చట్నీలోకి యాడ్ చేసి అంతా ఒకసారి కలిపేసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకోవడమే.